అనేక ట్రోలింగ్స్ వచ్చాయిగా, మీరు కూడా ఒక్కొక్కసారి ఫైర్ బ్రాండ్ అయిపోయి ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తారు. అసలు ఏం తెలుసు మీకు ఏంటి అని చెప్పి కొన్ని మీ ట్రోలింగ్ సంబంధించి శ్రీనివాస్ గారు కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ ఇచ్చారు. స్టేజ్ మీద ఒక డాన్సర్ చేసేదానికైతే ఆయనకి మరీ కోపం వచ్చింది. అది కూడా నేను చూస్తున్నాను. అమ్మో ఇంత ఫైర్ ఉందా అంటే అబద్ధం ప్రచారం. మేము ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆన్సర్ చెప్తున్నాం కదా. అబద్ధపు ప్రచారాలు, అసత్య ప్రచారాలు దేనికి చూస్తూ ఉంటే ఆ ఫోటోలో ఉన్నది మీరే అని చెప్పి చాలా మందికి దానికి ఒక మాట కూడా చెప్పాం. ఆ అమ్మాయి అలా ఏముంది, మీరు హెయిర్ ఇప్పుడు లీవ్ చేసుకుని మీరుంటే మీరని కూడా అనిపిస్తుంది. అలా పెడితే మీరని కూడా నమ్ముతారు ఇప్పుడు మీరైనా ఒక వీడియో అమ్మాయి అని, అది కూడా అమ్మాయి మాధురి అంత నోన్ పర్సన్స్ కాదు కదండి. ఇప్పుడు మీరు ఇలా హెయిర్ ఇలా పెట్టుకుని పెడతాను నేను ఒకటి డాన్సర్ కదా, అది ఇది సింక్ అయింది అనేది. అంత మంచి డాన్సర్ అమ్మాయి గాని మాధురి అని ప్రూవ్ చేస్తే 1 crore ఇస్తామని చెప్పి 1 week అయింది అనౌన్స్ చేసి. మీ ఛానల్ ద్వారా కూడా బంపర్ ఆఫర్ అంట. ఎవరైతే ట్రోల్ చేశారో దివ్యల మాధురి డాన్సర్ అని చెప్పి అది ప్రూవ్ చేస్తే 1 crore ఆయన దగ్గర ఇక్కడే మన స్టూడియోలోనే పంపిణీ. ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఈ ట్రోలర్స్ గానీ ఎవరైనా ముందుకు వచ్చి మేము ప్రూవ్ చేయలేం, మా వల్ల కాదంటే నేను ప్రూవ్ చేస్తాను, అమ్మాయిని తీసుకొస్తాను. ఓకే, అమ్మాయికి ఎందుకు వివాహం తెలుసు ఇలాంటి వాళ్ళందరూ అడిగిన తర్వాత ఎవరు ఈ అమ్మాయి అసలు నిజంగా అని తెలుసుకుంటే మాకు వచ్చింది. అమ్మాయి పెళ్లి చేసుకుని ఉన్నారు. 10-12 సంవత్సరాల క్రితం. ఎందుకు అనవసరం మనం అది ఎవరైనా ట్రోలర్స్. అమ్మాయి డాన్స్ అదేం తప్ప, తప్పు అనేది కాదు, మీరేమో అని చెప్పి అభిప్రాయం రావడం. నేనైనా అభిప్రాయం కూడా కావట్లేదు. ఒక రికార్డింగ్ డాన్సర్ దువార్ శ్రీనివాస్ పెళ్లి చేసుకున్నాడు అంటున్నారు. రికార్డింగ్ డాన్సర్ అమ్మాయి కాదా? అమ్మాయికి జీవితం ఉండేదా? అమ్మాయి మాధురినా అని. మాధురి ఎందుకు అవుతుంది? నేనైతే నేను పెట్టుకుంటాను. అనేక ట్రోలింగ్స్ వచ్చాయి కదా, ఇదే కాదు చాలా ట్రోలింగ్స్. నాకు తెలిసి హైయెస్ట్ ట్రోలింగ్ గురైన అమ్మాయి నేనేనేమో. నాకు రికార్డ్ మీరు బ్రేక్ చేశారా? రికార్డ్ బ్రేక్ చేశాను నేను. ట్రోల్స్ కానీ మీమ్స్ అయితే నా మీద పెట్టిన మీమ్స్ కంటే ఎవరి మీద ఇన్ని మీమ్స్ అయితే వచ్చి ఉండవు అని నా ఫీలింగ్. ఓకే, ఒక్కొక్కసారి కొన్ని మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ చూసిన నవ్వు వస్తూ ఉంటుంది, కొన్ని అరే ఏంది ఇది అనిపిస్తూ ఉంటుంది. అట్లాగా కొన్ని నచ్చుతూ ఉంటాయి కూడా. అట్లా నచ్చిన మీమ్ గానీ ట్రోల్ గానీ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. ఎన్ని మీమ్స్ నేను చూసి నవ్వుకుంటూ ఉంటాం. అసలు నిన్నెవరో ఒక ఫ్యామిలీ చేశారు. అసలు నేను చాలా నవ్వుకున్నాం ఇద్దరం చూసి. అసలు వెరీ ఫన్నీ. అసలు నవ్వుతున్నాం మేమైతే. చూడండి, సేమ్ మమ్మల్ని పెట్టి ఇలా ట్రాల్ చేశారు. ఇవన్నీ చూసి నవ్వుకుంటున్నాం మేము, ఈ ట్రాల్స్ అన్ని చూసి. ఓకే,